శత్రువులు నిన్ను తరుముతున్నారేమో, లేదా అపవాది నిన్ను రోగముల చేత లేదా డిప్రెషన్ చేత రకరకాలమైన శోధకు నిన్ను శోధిస్తున్నాడేమో. దేనివల్ల నువ్వు పరిగెత్తుతున్నావో కానీ దేవుడు ఇవాళ నీతో మాట్లాడుతున్నాడు మోషే గారి ద్వారా. ఏమంటున్నాడంటే, మీరు ఇప్పుడు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మీరు ఎన్నడూ చూడరని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏంటి? మీరు ఇప్పుడు ఏదైతే మీరు బంధకాల్లో ఉన్నారో, సంఖ్యల్లో ఉన్నారో, ఇది మరలా మా మీదకి వస్తుందేమో, మరలా మా జీవితం నరకం అవుతుందేమో, మరలా ఈ రోగం నా మీదకి వస్తుందేమో, మరలా ఈ క్యాన్సర్ బారి నేను పడిపోతేనేమో, మళ్ళా ఇటువంటి అప్పులు మరలా నేను అప్పులు ఊబిలో పడిపోతానేమో, నేను దెబ్బతింటానేమో అని రకరకాల ఆలోచనలు ఉంటున్నాయి కాబోలు. అయితే దేవుడు అంటున్నాడు, నేను ఏదైతే తరుముతుందో, ఏ అపవాదైతే, ఏ శోధకుడైతే నేను శోధిస్తున్నాడో వాటన్నిటి నుంచి నేను నీకు విడుదలిస్తున్నాను. ఆ విడుదల ఎలాంటిది అంటే, తిరిగి మరలా ఎప్పుడు నువ్వు వాటిని చూడవు, మరలా ఎప్పుడు అది ఏదైతే నేను తరిమిందో మరలా దాన్ని నువ్వు రుచి చూడవు, ఇంకా ఎన్నటికీ చూడవని దేవుడు ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు అనుకున్నావు మరలా నేను పడిపోతానేమో, మరలా నేను లొంగిపోతానేమో, మరలా త్రోవ తప్పిపోతానేమో అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడే ఆపన్న హస్తుడై నిన్ను పట్టుకొని నడిపించే దేవుడు. తన వెలుగు మార్గంలో నిన్ను నడిపించి మరలా మార్గము తప్పకుండా ఆయన నీకు పోషణ ఇచ్చే దేవుడు. ఆయన నిన్ను ఆత్మ ద్వారా నడిపించే దేవుడు కనుక ఆయన మీద ఆనుకుందాం, ఆయన పట్ల యథార్థంగా బ్రతుకుదాం. దేవుడు తప్పక మనకు సహాయం చేస్తాడు. ఆయనతో మనం ఉంటే మనకు తిరుగులేదు. ఆయన మనతో ఉంటే మనం ఎప్పటికీ గొప్పవారమే. ఏ స్థితి మనల్ని ఆయన దగ్గర నుంచి వేరు చేయలేదు కనుక ఆయన అంటి పెట్టుకొని ఉందాం. మనం నేడు చూసిన ఐగుప్తులు మరణ చూడము కనుక దేవుడిని అంటి పెట్టుకుని ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆమేన్.